దోశకి అన్నానికి కొత్తిమీర చట్నీ చేస్తాము డిఫరెంట్గా. కొత్తిమీర కడిగి ఇలా పెట్టుకుని ఆనియన్ వేసి కడాయి పెట్టేస్తాము. 3 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు వేసాను. ఆవాలు కూడా మిక్సీకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవాలు వేగనిస్తాము. ఆవాలు వేగింది కదా, జీలకర్ర, 2 స్పూన్ ఫ్లాక్స్ సీడ్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఫస్ట్ మనం వేయాల్సింది జీలకర్ర, ధనియాలు వేసుకొని ఫ్లాక్స్ సీడ్ వేసేస్తాము. కొద్దిసేపుగా ఉండదు, బాగానే ఉంటుంది. ఒక 2 స్పూన్ ఉద్యోగ వేసేస్తాము. మిల్క్ ఎగురుతూ ఉన్నాయి, ఇవి మూతేసి ఎగురుతూ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి, కావాల్సినంత కారం, తెల్లగడ్డ వేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ రెసిపీ ఇది. దోశకి రైస్కి బాగుంటుంది. ఇప్పుడు మనము ఇది వేసేస్తాం, కొత్తిమీర, తెల్లగడ్డ. అయ్యో వాటర్ తగలబడుతుంది. పసుపు వేసేస్తాం దీనికి బాగా. సాల్ట్ సరిపోయేంత సాల్ట్, కాసేపు మెత్తబడిద్దాము. టమాటో కూడా ఒకటి వేసుకున్నాము, చింతపండు వేసుకున్నాము. టమాటో ఇదేమో 5 నిమిషాల్లో మెత్తబడిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి ఆరిపోయినాక మిక్సీలోకి వేసుకుంటాం. కొంచెం చల్లబడ్డాక మిక్సీలోకి వేసుకుందాము. రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేద్దాము. మనము దోశకి, ఇడ్లీకి, రైస్ కూడా బాగుంటుంది. పెరుగన్నంకి ఇంకా బాగుంటుంది. సూపర్గా ఉంది. చూసా, మీరు ఒకసారి ట్రై చేయండి.